డియర్ ఫ్రెండ్స్, ఇది జియాగూడలో కేసరి హనుమాన్ టెంపుల్. కార్వాన్, వి కాల్ ఇట్ కార్వాన్. అసద్బాయ్ రోడ్, అసద్దున్ ఓవైసీ రోడ్, అసద్బాయ్ వాళ్ళ మస్జిద్ పక్కనే. బ్యారిస్టర్ అసద్బాయ్ మస్జిద్ పక్కనే కార్వాన్ రోడ్. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కేసరి హనుమాన్ టెంపుల్ నిజాం కాలం నుంచి ఉంది. నిజామ్స్ పరిపాలిస్తున్న సమయం నుంచి ఈ టెంపుల్. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఓవరాల్ లుక్. అక్కడ హనుమంతుడు కనిపిస్తున్నాడు కదా, చిన్న హనుమంతుడులా అనుకుంటున్నారు. అది ఇంతింతయి అంతంతయి అంటారు చూద్దాం. సూక్ష్మ రూప కూడా ఉంటారు, వికట రూపం కూడా ధరిస్తారు. హనుమాన్ ఎలా అంటే సూక్ష్మ రూపంలోనూ ఉంటారు, వికట రూపంలోనూ ఉంటారు. లైక్ లేడీస్, కొంతమంది లేడీస్ సీతామనోహరి లాగా చాలా చీప్ లేడీస్ ఉంటారు. కొంతమంది నాలాగా పార్వతీదేవిలు ఉంటారు. వచ్చేటప్పుడు శివుడు పార్వతి ఆది దంపతులు మనకి దర్శనం ఇచ్చారు. సో స్త్రీలలో అన్ని రకాలు ఉన్నట్టుగా తాటకి, సురస, శూర్పణఖ మరియు పూతన, మారీచ, సుబాహు ఉన్నట్టుగా అన్ని రకాలుగా ఆంజనేయుడు ఉంటాడు. సూక్ష్మ రూపంలో, వికట రూపం. ఐ థింక్ యూ సా హిమ్. ఇక్కడ ఈ గుడి చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. అది ఒక ఫ్యామిలీ చేతిలో వచ్చింది. ఆ ఫ్యామిలీ నడిపిస్తున్నారు. So people are coming and going, but not. బిర్లా టెంపుల్కి వస్తుంది చూడండి, ఒక భక్త సమూహం, భక్త సముద్రం అట్లా మాత్రం రావట్లేదు. ఇక్కడ బిర్లా టెంపుల్కి వచ్చే అంత ఇది అంటే భక్తులు ఎందుకు రావట్లేదు? అంతే, ఐ మీన్ హిస్టరీ ఉంది, అంతకన్నా ఎక్కువ హిస్టరీ ఉంది. ఎందుకు రావట్లేదు అంటే, ఎవరైతే ఈ గుడిని నడిపిస్తున్నారో వాళ్ళు చాలా బిజినెస్ మైండెడ్. అంటే వ్యభిచారం చేసే సుమిత్ర, ఒళ్ళమ్ముకునే సుమిత్ర కోడళ్ళు, కూటికి గతి లేని అడుసుమిల్లి నాగమణి, ఒళ్ళమ్ముకునే భవాని, దిక్కుమాలిన చందన, బజారులు లాలు చందన వాళ్ళమ్మ, ఆ టైప్లో పిచ్చెక్కిన ముండలందరూ, ఒళ్ళమ్ముకునే ముండలందరూ గుడిని చేతిలోకి తీసుకొని, గుడి తాళాలు చేతిలోకి తీసుకొని సిగ్గు శరం లేకుండా పాడు చేస్తున్నారు గుడి యొక్క పవిత్రత.